లేదు, ఒక లైబ్రరీ లేదు, ఒక పార్క్ లేదు. ఏ రాజకీయ నాయకుడైనా ఈ ఊరికి సంబంధించిన అడిగారా? చెప్పండి. ఎందుకు అడగలేదు? ఎందుకు అడగలేదు అంటే ఎందుకు అడగలేదంటే వ్యవస్థ పట్ల వాళ్ళు సరైన దృక్పథం లేకపోవడం. గుర్తుపెట్టుకోండి, రాజకీయమైన క్రీడలో స్వార్థపూర్తమైన ఆలోచనతో ఉన్నారు. ఇది ఎక్కువైపోయింది. స్వార్థం, నేను బాగుంటే చాలు, నాకు ఇవ్వాలి పెన్షన్ పెడతాను, ఒక 500 మిగిలితే చాలు, ఒక 1000 మిగిలితే చాలు అనే మనస్తత్వాలు ఉన్నాయి తప్ప ఊరు బాగుండాలి, ఈ ఊరికి ఒక పార్క్ ఉంటే 10 మంది పిల్లలు ఆడుకుంటారు, చక్కగా ఒక లైబ్రరీ ఉంటే 10 మంది పిల్లలు చదువుకుంటారు. సో ఇవేవి లేవు కాబట్టి వాళ్ళని వెళ్ళిపోతుంది. వాళ్ళని ఏదో చెడిపోయింది అనుకోండి. మనము ఈ వ్యవస్థ కల్పించలేకపోవడం మనతో ఊర్లో ఉన్న మనుషులుగా ఎందుకని ఈ మీటింగ్ పిలిస్తే ఎంత ఇస్తారని అడుగుతాను. ఎంత ఇస్తారు మీటింగ్ పిలుస్తాను? ఎందుకంటే రాజకీయాలు ఇవ్వడం అలవాటు అయిపోయింది. ఆ అలవాటు ప్రకారం నడుస్తారు. క్లాస్ కొట్టాలి అందరూ, ఖాళీ లేదు, క్లాస్ కొట్టాలి. అలవాటు చేసింది మనమే కదా. ఎవరిమైతే అడుగుతాం వాళ్ళే తిరుగుతాం. ఇక్కడ మనము తాగినోళ్ళ గురించి అడిగామనుకోండి సార్, బాయిల్ అవుట్ చేస్తే వాళ్ళే తిడతారు, పేరు తిడతారు. నన్నే తిడుతున్నారు కదా, ఇంకెందుకు నేను అడగడం అంటే వాళ్ళు భయపడేలా చేయాలట మీరు. సాయంత్రం 5 నుంచి రాత్రి 12 వరకు అక్కడ ఉండాలంటే చాలా దీనిగా ఉంది. ఈ విషయము గుర్తుపెట్టుకోండి. మీకు తెలుసు, నాకు తెలుసు, బీసీ ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్కరికి అలా వస్తున్నారు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఒకవేళ గుడి దగ్గర నిల్చున్నారు అనుకో, ఇక్కడ నిల్చోకండి, ఇక్కడ తాకండి, ఇక్కడ ఉండకండి అంటే ఇది నీదా అని అడుగుతున్నాను. నిల్చుంటే ఏం గేట్ చేయించావా అని అడుగుతున్నాను. మిగతా ఆడవాళ్ళు వచ్చేటి తను ఎందుకలా కట్టమని నిలదీయట్లేదు. మీకేగా బాగా పని మీరు చేసుకుని మనం ఎందుకు బరువు లేకపోతున్నాం అంటే నా మడుగు నేను, ఈ మడుగు మీరు ఉండడం వల్లే. సో ఇలా ఆలోచనల్ని తీసి ఒక సొసైటీ రూపంలో మనమంతా ఏకమైతే, ఒక మాట పనికి వస్తే మార్పు వస్తుంది. అసలు ఇంటి ముందు బండి పెట్టినా కూడా అడగకూడదు. బండి పెడితే ఇంటి మీద కానీ రోడ్డు మీద కాదని అడుగుతున్నాను. ఇంక ఎవరైనా సార్ అక్కడ అసలు పార్కింగ్ ఏకంగా బండ్లు ఏంటి, కార్లు ఏంటి, ఆటో. నైట్ అయితే భయం వేస్తుంది అటు నుంచి రావడానికి. రామాలయం పక్కనే ఉండాలంటేనే దీనిగా ఉంటుంది. నిల్చోనుకో, ఇంటి మీద ఇల్లు నీది కానీ రోడ్డు నీది కాదు, నిల్చుంటే మాట్లాడితే మా ఇష్టం అంటున్నారు. ఇంకేం మాట్లాడుతున్నారు? సరే సరే అంటే వ్యవస్థ గురించి చెప్పడం అంటే ఆ ఉద్దేశం నిజం. 100% నిజం. 100% ఒకప్పుడు చిన్న ఎగ్జాంపుల్, రాకపోవడం కాదు, జరగని పని అంటే ఇది ఉండదు, జరుగుతుంది. ఒకప్పుడు 3.5 years 4 years కిందట మీలాగే నేను బయలుదేరినప్పుడు ఏ ఒకటి రాలే, ప్రతి ఇంటికి పేపరే. బట్ మీరు ఉన్నారా అంటే కొంతమంది రాలే, కానీ ఈరోజు కొంతమంది రాలేకపోవచ్చు. బట్ మనం అంటే 10 విషయాలు సంఖ్యలు కారణాల వల్ల రాలేదు ఉన్నారు కదా. అంటే మార్పు అనేది నిర్మాణం ఉంది. బట్ మనం దాన్ని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాలి, వాళ్ళు మోటివేట్ చేసి ఉండాలి. నిజమే మీరు చెప్పారు, చెప్పగానే వచ్చి మారిపోడు. ఎందుకు డబ్బుకు అలవాటు పడ్డారు, దీని వాల్యూ తెలియజేయాలి మా మనుషులకి. ఒకటి గుర్తు పెట్టుకోండి, నాకు కష్టం వచ్చింది ఈరోజు, ఏ నాయకుడు వస్తాడు? ఎవడొచ్చాడు కదా. నాకు అలా కష్టం ఉన్న మనిషి మీరు వెళ్ళండి మీ ఇంటికి, మీ మాట ఎందుకంటే వెళ్ళి చూడండి. ఎవరికి కష్టం వచ్చినా నేనున్నాను, మీకు ధైర్యంగా మీరు ఇలా ఒకరోజు వెళ్ళండి, జీవితాంతం మీ వెనకాల ఉంటారు. ఓట్లు డబ్బులు పక్కన పెట్టి మైండ్లో మనకు ఉంటుంది. ఓట్లు డబ్బులు అనేది సెకండరీ. ఆడికి బాగోలేదు కాబట్టి పరామర్శం మంచిగా వెళ్ళాం, సరే ఎలా ఉంది ఆరోగ్యం, బాగున్నారా, మంచిగా 4 మాటలు మాట్లాడండి. అంతకుమించి ఏముంది మనకి, బాగున్నామా లేదా అదంతే. ఎలాంటి వాడని మారుతాడు, మారకపోవడం అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. మారుతారు, అది మన ఆలోచన పెట్టుకుంది. మనం మారాలి. మనం అనుకుంటాం డబ్బులు ఎత్తినప్పుడు వాడు నా మాట ఏంటంటే నేను డిసైడ్ అయిపోయినట్టు నెగిటివ్ అటెన్షన్లోకి వచ్చాను. సో పాజిటివ్ ఆలోచించాను. బట్ ఒక్కరోజు అయిపోదు,
మీరు ఇప్పుడు 10 మందిని అంతమంది యాడ్ చేశారు గ్రూప్లో లేడీస్. ఆ 10 మందిలో 3 వచ్చారు, అంతే కదా. రకరకాల కారణాలు యాడ్ చేసాము, ఇయర్లీ 100 ఇవ్వాలంటే లెఫ్ట్ అయిపోతుంది. సంవత్సరానికి 100 రూపాయలు కూడా సమాజం కోసం కేటాయించలేని పరిస్థితుల్లో ఉన్నారు. అంటే రోజు 1000 రూపాయలు ఖర్చు పెడతారు జోకి. ఆ 100 చేస్తామంటే మమ్మల్ని యాడ్ చేయలేదు, 100 రూపాయలు పోయామనుకుంటారు. అంటే వాళ్ళు కాదు, లేకపోతే ఒకసారి జరగలేదు. ఇప్పుడు సమాజంలో మీ అందరికీ తెలియని విషయం కూడా చెప్తాను. ఇవన్నీ పెట్టాము, నువ్వు తిరిగి జాగ్రత్తగా తిరుగుతాము, ఈ మైండ్తోనే తిరుగుతాము, ఏం అవసరం? దీనివల్ల నాకు నాస్తి కలిసి వస్తుందా? నా కుటుంబానికి ఏమైనా అడ్వాంటేజా? సో ఒక మంచి చేయాలని ఒక ఆలోచన మాత్రమే నన్ను తీసుకొచ్చింది. ఒకటి ఆలోచన నడిపిస్తుంది. అయితే నేను స్వార్థంగా ఆలోచించాను అనుకోండి, ఇన్ని చేయాల్సిన లేదు, ఇవేమి చేయాల్సిన లేదు. మీ అందరూ కూర్చోబెట్టి ఫోటో తీసుకుని నాయకుల దగ్గరికి వెళ్ళిపోతే అయిపోతున్నాను. సింపుల్ లాజిక్. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలు అందరూ చేస్తున్న పని అదే. ఈరోజు చాలా మంది నాయకులు రేపు ఎలక్షన్ వస్తుంది కదా వచ్చేస్తాను, ఒకటే చెప్తారు గుర్తుపెట్టుకోండి, రేపు ఎలక్షన్ వస్తుంది మా పార్టీ ఓటేయండి, మా పార్టీకి. కాలనీ గురించి కనీసం సమస్యలు ఉన్నాయి, ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఎవరికి అవగాహన ఉందా? ఏం అవసరం ఎవరికైనా అవగాహన ఉందా? అవసరం లేదు. మీరందరూ ఒక గుర్తుపెట్టుకోండి, నేను అనేది నాకు అండగా ఉండాలన్నా, నా సొసైటీకి అండగా ఉండాలి, అంతకన్నా నాకన్నా మంచివాడు ఊరిలో ప్రతి ఒక్కరికి వీళ్ళు తెలుసు, ప్రతి వ్యవస్థ గురించి అవగాహన ఉంది అని ఏ మంచి వ్యక్తి వచ్చినా సపోర్ట్ చేయాలి. అర్థమైందా? ఏ మంచివాడైనా పర్లేదు, బట్ అవగాహన ఉండాలి, ఊరి పట్ల బాధ్యత ఉండాలి. ఆ రోజు ఊరు బాగుపడుతుంది. ఊరు బాగుపడితే మన పిల్లలే బాగుపడతారు. రేపు నిర్మాణాలు వచ్చి బీసీ పాలనలాగా ఉండాలి అని అనుకోవాలి. సో అందులో భాగంగానే గురజాడ వారు ఎందుకు అసలు తెరమని ఇచ్చామంటే, రైల్వే స్టేషన్, పోలీస్ స్టేషన్ వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలని సార్ చెప్పుకున్నట్లు మనకి అంత గుర్తులు లేదు ఊరు పట్ల. ఈ ఇప్పుడు గంజాయి కానీ, క్రిమినల్స్, ఈ యాక్టివిటీస్ కానీ, సో దీనివల్ల మనకు చెడ్డపేరు ఉంది. ఎప్పుడైతే గురజాడ వారి పేరుతో ఊరు మారింది అనుకోండి, ప్రభుత్వం పరిగెట్టి వస్తుంది. మీ అందరికీ విషయం తెలియదు, ఎందుకంటే ఇక్కడ పేరు నాశనం బీసీ పాలన కాదు, గురజాడ గారి పేరు కదా. మనమది అభిమానం లేకపోయినా గురజాడ గారి అభిమానం ఉంటుంది కదా. సచ్చినట్టు అభిమానం కోసం కానిస్టేబుల్ కూర్చుంటారు, సీఏ కూడా కూర్చుంటాడు. ఇక్కడ ఊరు బాగుపడాలంటే ఆ విగ్రహం దగ్గర కూర్చుంటాడు, లేదా మైండ్ మీద ఇది అయిపోతుంది, పైనుంచి ప్రెజర్ వస్తుంది. సో ఊరిని బాగు చేయడంలో భాగంగా అది మొదటి మనం తీసుకుని పెట్టు గుర్తుపెట్టుకుని గురజాడ వారి విగ్రహం ఎందుకు పెట్టాలని అట్లా చాలామంది అడుగుతారు. ఇదికే పని పట్టలేదు, తీసి వాళ్ళని పేరు మార్చారు కానీ ఉన్నారు. సార్ ఒక విషయం సార్ అన్నారు సార్, అది తెలుసు. మా దాని మీద ఏంటంటే ఒక విషయం మనకు తెలియని విషయం, లాస్ట్ టైం సార్ కూడా మాట్లాడాను. గురజాడ ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి, జయంతి ఉత్సవాలు కూడా పవన్ కళ్యాణ్ చేయాలని చెప్పి సార్ ప్రాతిపదిక తీసుకొచ్చారు. అప్పుడు కాలనీ ఎక్కడ ఉంటుంది సార్? టాప్ మోస్ట్ లో ఉంటుంది. అదే నేను మన ఊరిని మనం పబ్లిక్లో తీసుకెళ్ళాలంటే సింపుల్ ఇది ఆటోమేటిక్గా 10 మంది కళ్ళు మన పడతాయి, ఈ ఊరికి ఏదో చేయాలి అని ఆలోచన ద్వారా మనం ఈ సిస్టమ్ తీసుకొచ్చాం. గురజాడ వారి విగ్రహం పెట్టాలని చాలామందికి తెలియకపోవచ్చు, ఆ తెలియజేయాల్సిన బాధ్యత మంది మన వరకు. అయితే మనకేంటి ఉపయోగం అనవచ్చు, పర్సనల్ ప్రతి ఒక్కరికి నాశనం ఉంటుంది. ఊరికి ఎవరు కష్టపడరు కదా, ఒకటి వారు గుర్తుపెట్టి ఎవరు కష్టపడకుండా ఒక నాయకుడు అవ్వడం ఏ స్థాయికి వెళ్ళలేదు. ఇది తెలుసా, ఎవరు కష్టపడకుండా అక్కడికి వెళ్ళరు. నిజంగా రియల్గా గ్రౌండ్ లెవెల్లో కష్టపడితే మిమ్మల్ని ఎప్పుడు గుర్తించవలసిన లేదు, భగవంతుడు ఏదో ఒక మార్గం వస్తాడు, ఖచ్చితంగా జరుగుతుంది. నేను నమ్ముతాను. మీ ముడి మీరు పనిచేసిన నిజాయితీకి వెళ్ళిపోండి, మీకు ఖచ్చితంగా జరిగి తీరుతుంది. బట్ కొంచెం టైం పడుతుంది, ఎదగాలనుకుంటున్నాం. సో అందులో భాగంగా గురజాడ వారి విగ్రహం రేపు కమిషనర్ గారికి మన లెవెల్ ఇంకా మన ఆలోచన